రేడియో వెరితాస్ ఏషియా తెలుగు విభాగం శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. ఆగమన కాల 3వ ఆదివారంలో ప్రవేశించున్నాం. డిసెంబర్ మాసం 14వ తేదీ. శ్రీసభ సాంప్రదాయంలో ఆగమన కాల 3వ ఆదివారాన్ని ఆనంద ఆదివారంగా, సంతస ఆదివారంగా మనం పరిగణిస్తుంటాం. ఎందుకు ఈ ఆనంద ఆదివారం? ప్రవేశ వచనాన్ని మనం చదివినట్లయితే, సియోనుపురమా ఆనందించుము, నీయందు రక్షకుడు జన్మింపనున్నాడు అంటూ మనకు ప్రవేశ వచనం తెలియచేస్తుంది. సియోనుపురమా ఆనందించుము. కానీ మన ఆనందం ఎవరి యందు, దేని యందు? గౌదేతే డొమినో ఎన్ సెంపర్ అంటూ లతీను భాషలో దేవుని యందు ఎల్లవేళలా ఆనందింపుడు, మహా ఆనందింపుడు అంటూ మనకు నేడు ఆహ్వానం ఇవ్వబడుతుంది. క్రిస్మస్ పర్వదినానికి దగ్గరవుతూ మన ఆనందానికి ఒక బలమైన కారణాన్ని చూపుతూ, ఆ కారణం స్వయాన క్రీస్తు ప్రభువని మనం గ్రహించాలి. నేటి సువిశేషములో బప్తిస్మ యోహానుడు చెరసాల నుండి తన 2 శిష్యులను పంపుచు, మీరు క్రీస్తు వద్దకు వెళ్ళి అతనిని ప్రశ్నింపుడు, నీవే నా దేవుడు పంపిన మనుషు కుమారుడైన క్రీస్తువు, దేవుడు పంపిన గొర్రె పిల్లవు, లేక మేము ఇతరుల కోసం ఎదురు చూడాలా అని వారిని ప్రశ్నింప సాగనంపాడు. యేసు వారికి ఇచ్చిన సమాధానం, గ్రుడ్డివారు చూచుచున్నారు, చెవటివారు ఆలకించుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు అంటూ వారికి సమాధానమిస్తూ, ప్రపంచములో మరొకసారి ఆనందహేళ, వ్యాధిగ్రస్తులలో స్వస్థత, బాధచో అనగారిన వర్గాలయందు మరొక ఆశాకిరణం జనించినదని క్రీస్తు ప్రభు పరిచర్య ద్వారా ఆ శిష్యులకు తెలియచేశాడు. మరి ఈ ఆగమన కాల సంసిద్ధతలో మనం మన ఆనందాన్ని ఎక్కడ వెతుకుచున్నాం, ఎవరి యందు కనుగొంటున్నాం? ఆ ఆనందం కేవలం క్రీస్తు ప్రభువునందు మాత్రమే, సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్లలో మాత్రమే మనం ఈ మహానందాన్ని కనుగొనగలం. మరి శ్రీసభతో కలిసి నేటి రోజున ఆనంద ఆదివారాన్ని కొనియాడుచు, బప్తిస్మ యోహాను పంపిన శిష్యుల వలె క్రీస్తు ప్రభువును, నిజమైన దేవుని గొర్రెపిల్లను కనుగొని ఆ క్రీస్తు ప్రభువులో మన ఆనందాన్ని కనుగొందాం, మహదానందాన్ని పొందుదాం. ఆమెన్.